ఇంతకు ముందు కూడా మనం చూసుకుంటా వచ్చాము కదా. ఆ గుమ్మాలు ఎవరు, ఆ రాళ్ళు ఎవరు అనేది మనం చూస్తా వచ్చాం కదా. ఆ సజీవమైన రాళ్ళుగా దేవుడు మనల్ని చేసి దేవుని కొరకు మనము నిలబడాలని, దేవుని చిత్తము మన ద్వారా జరిగించబడాలనేదే ప్రభు యొక్క కోరిక. ఈ సమయంలో మనం చేయాల్సింది ఏంటిదంటే, కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా. మనము బలమైనవిగా చేయగలం. ఎట్లా అంటే దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి ఏంటిదంటే ఇది మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి దేవుని చిత్తము మన ద్వారా నెరవేర్చబడటానికి కొరకు మనము పూనుకున్నప్పుడు మన ద్వారా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చాలనేదే ప్రభు యొక్క కోరిక. ఏ ఒక్కరం కూడా మనం ఖాళీగా ఉండటానికి కొరకు వీలు లేదు. కానీ ఈ చివరి దినాలలో మనం చేసేది ఏంటిదంటే